నంద్యాల జిల్లా ప్యాపిల్ మండలం పిఆర్పల్లె గ్రామంలో అరటి రైతులని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పంటలు పరిశీలన చేయడం జరిగింది. పంట చేతికి వచ్చేటువంటి సమయానికి గత నెలలో 20,000 రూపాయలు ఉంటే ఈరోజు 3,000-4,000 రూపాయల టన్నుతో దిక్కుతోచని పరిస్థితిలో రైతాంగాన్ని అరటి రైతులు ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వమే ఈ అరటి రైతుల బాధలు తీరాలంటే ప్రభుత్వమే 23,000 రూపాయలు టన్నుతో కొనుగోలు చేయాలని కోరుతా ఉన్నాం. అందుకు నంద్యాల జిల్లాలో నుండి ప్రధానంగా మెట్ట ప్రాంతమైనటువంటి ప్యాపిల్ మండలంలో ఈ ప్రాంత రైతులని ఒక్క పిఆర్పల్లె గ్రామంలోనే ఈరోజు 800 నుంచి 1000 ఎకరాలు, ఈ మండలంలోని దాదాపు 3,000-4,000 ఎకరాలు, ఈ జిల్లాలో 12,000 ఎకరాల అరటి తోటని సాగు చేశారు. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రాయలసీమ ప్రాంతాన్ని ఫ్యాక్టరీల నుంచి తరిమి కొట్టాలంటే హార్టికల్చర్ హబ్గా చేస్తానని హార్టికల్చర్ ఆయన నమ్ముకొని ఈరోజు వేలాది మంది రైతులు ఈరోజు పంటలు వేశారు. కాబట్టి హార్టికల్చర్ హబ్ను ఆదుకోవాలంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రాంత రైతులని పంటలను పరిశీలన చేసి ఈ పంటలకు నష్టపరిహారంతో పాటు డోన్ మార్కెట్ యార్డులో స్పష్టంగా ఉంది. ఈరోజు అరటి రైతులకు సంబంధించి శీతల కేంద్రం అంటే గోడౌన్లో పొందుపరిచే విధంగా ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రాంత రైతాంగం కోసం ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి నిధులు ఏర్పాటు చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు యుద్ధం వలన అరటి రైతులు కుదేలవుతున్నారు, అన్ని రకాల పదవులు ఉన్నారు. కానీ యుద్ధం వస్తే ఈరోజు ఒక్క ఎకరాకి 1,30,000 రూపాయలు పెట్టుబడి పెట్టినారు. అదే కౌలు రైతులు అయితే 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇంకా వాళ్ళు అప్పులు చేసి పంటకు పెట్టుబడి పెడితే అరటి రైతులకి ఎకరాకి అంటే దాదాపు ఇప్పుడు మేము ఓబ్లెస్ అనే రైతు తోటలో ఉన్నాం. ఆయన 6 ఎకరాలు సాగు చేస్తుంటే 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట చేతికి వస్తే చేతికి రాక ఈరోజు వాళ్ళు ఆత్మహత్యలు శరణమైనటువంటి గోడులో ఉన్నారు. కాబట్టి అరటి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.